శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ వారం యొక్క చివరి దినంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన నామములో మరి యేసుక్రీస్తు యొక్క 40 రోజుల శిలువ ధ్యానములు ధ్యానిస్తుంటున్నాం. అందును బట్టి ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరొక చక్కటి మాటను చదువుకుందామండి. మత్తయి సువార్త 21వ అధ్యాయము 5వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. మత్తయి సువార్త 21వ అధ్యాయము 5వ వచనము. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహిక పశుపిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ ఎద్దుకు వచ్చుచున్నాడు. సియోను కుమార్తె చెప్పుడి, దేవునికి స్తోత్రం కలుగున్నా. యేసుక్రీస్తు యొక్క చివరి ఊరేగింపు దీనత్వం యొక్క శిఖరంగా ఉంది. మేఘముల మీద రెక్కలు కట్టుకొని ఆరోహణగా వస్తాడనుకున్నటువంటి వారు ఈరోజు గాడిద మీద ఊరేగించబడుతూ ఉంటున్నాడు. అదే ఆయనకి ఇష్టంగా మారింది. ఎంత దీనంగా జీవించాడు అంటే అతనికి ఏదైనా ఒక వాహనం ఉంది అంటే అది గాడిద పిల్లను ఆయన ఎన్నుకున్నాడు. ప్రియులారా, సాత్వికుడైనటువంటి రాజు తమను రోమా పరిపాలన నుండి విమోచిస్తాడని, రాజ్య పరిపాలన చేస్తాడని నమ్మినటువంటి ప్రజలు చాలా సంతోషంగా ఆర్భటంగా ఉంటే, ఈ రాజు మాత్రం తన ప్రాణమును కల్వరిలో ధారపోయడానికి వెళ్తూ ఉన్నాడని గ్రహణము ఆ ప్రజలకు లేకుండా వెళ్ళిపోయింది. యెరూషలేము రాజు భవనములు ఆయన కొరకు ఉన్నాయని ఆ గ్రామస్తులందరూ అనుకుంటూ ఉంటే, ఈ రాజు మాత్రం గ్రామాలు తిరుగుతూ మరి దేవుని యొక్క రాజ్యాన్ని స్థాపించుతున్నటువంటి యొక్క పనిలో నిమగ్నమైపోయి ఉంటుండగా ఆయన సిలువను ఎన్నుకున్నాడని ఆ ప్రజలు గ్రహించలేకపోయారు. అవును, హోసన్నా హోసన్నా అని నోరార పాడుతున్నటువంటి ఈ జనం ఇంకా కొన్ని దినాలలో సిలువ వేయండి అని కేకలు వేయబోతున్నారు. ప్రియులారా, రాజదండను పట్టుకుంటాడనుకున్నారు కానీ మరికొన్ని దినాలలో ఆయన చేతులకు క్రూరమైనటువంటి మేకులతో శీలలు గొట్టబడతాయని చెప్పేసి వాళ్ళు గమనించలేకపోయారు. సియోను కుమార్తె, నీ రాజు సాత్వికుడై నీ ఎద్దుకు వస్తూ ఉన్నాడు. ఆలోచించు, ఆయన నీ ఎద్దుకు వస్తూ ఉన్నాడు. నీవు నీ బట్టలను పరుస్తావా? చేతితో మట్టలను చేత పట్టుకుంటావా? హోసన్నా హోసన్నా నీ కేకలు వేయగలుగుతున్నావా? నీ హృదయమును గాడిద యొక్క వీపు వలె చేసి ఆయన మోయడానికి ఇష్టపడుతున్నావు. ప్రియులారా, నీ ఎద్దుకు వస్తున్నటువంటి క్రీస్తు నిత్యుడుగా, రాజుగా నువ్వు అంగీకరిస్తున్నావా? ఈ ఉదయకాల సమయంలో నీ హృదయంలో ఆయనకు ఒక ప్రత్యేకమైనటువంటి రాజుగా, సాత్వికమైనటువంటి వ్యక్తిగా ఉంటాడని స్థానం ఇవ్వగలుగుతున్నావా? ఆయన సాత్వికుడు, ఆయన స్వాతంత్రించుకో. ఆయన నీతిగల రాజు. ఆయన నీతిని అలంకరించుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఆయన పరిశుద్ధులకు రాజు. మనం పరిశుద్ధంగా జీవించి జీవితాన్ని కొనసాగించి ఆయన ఎదుర్కోవడానికి మనం ఇష్టపడదామండి. అవును, పరిశుద్ధమైనటువంటి మా ప్రియా పరలోకపు తండ్రి, నా ఆత్మలో నీవు ఉండటకును నన్ను ఎన్నుకున్నావు. అందుకోసమే నేను సమర్పించుకుంటున్నాను. నీ సాత్వికం నాలో నివసింపనైనా దైవిక స్వభావములతో నీలో ఉండే తత్వాన్ని, మాటలు వింటున్న వారందరూ గ్రహించి వాటిని అంగీకరించి వాటి ప్రకారంగా జీవించే తత్వాన్ని మీరు దయచేస్తున్నందుకే స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య నంబట అడిగి వేడుకుని పొందుచున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.